నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అమ్మా. ఆయుర్వేదంలో పెసలకుండే విశిష్టత గురించి తెలియజేస్తారా? అలాగేనమ్మా. మనకేంటంటే ఆయుర్వేదంలో అందరికీ అనిపించినట్టుగా ఏదో కొన్ని మూలికల గురించో, ఆ మూలికల వల్ల కలిగే లాభాల గురించో మాత్రమే ఉండదు. ఆయుర్వేదంలో ఏంటంటే మనం తీసుకునేటువంటి ఆహార పదార్థాలన్నింటి గురించి రాసుంటుందనమాట శాస్త్రంలో. ఎందుకంటే ఆహారం అనేటువంటిది ఔషధంలో చాలా ముఖ్యమైనటువంటి భాగం. కేవలం మందులు కాకుండా ఆయుర్వేదంలో చికిత్స చేయాలంటే ఆహారము, విహారము, ఔషధం అని 3 భాగాలు పెట్టుకుంటాం. అందులో ఆహారం చాలా ముఖ్యమైనటువంటిది, మొట్టమొదటిది. ఆహార సంబంధమైనటువంటి రకరకాల ద్రవ్యాల గురించి మనకి ఆయుర్వేద గ్రంథాల్లో వివరంగా ఉంటుందన్నమాట. అందులో ఈ పెసలు, పెసరపప్పు 2 కూడా మనకి గ్రంథాలలో వివరంగా ఉన్నటువంటి ఒక మంచి ద్రవ్యం అన్నమాట ఇది. అలాగే ఏంటంటే అన్ని రకాలంటి క్లాసిఫికేషన్స్ ఉంటాయి కదా మనకి. పప్పులు, ధాన్యాలు, కూరలు అలాగా రకరకాల క్లాసిఫికేషన్స్ ఉంటాయి కదా. అందులో ఈ పప్పులన్నింటిలో అంటే కందిపప్పు, పెసరపప్పు, శనగపప్పు ఇలా పప్పులన్నీ ఉంటాయి కదా. ఈ పప్పులన్నింటిలోనూ కూడా బెస్ట్‌ది పెసరపప్పు అన్నమాట. అంటే ప్రతిదానికి ప్రతి క్లాస్‌లో కూడా ఏది బెస్ట్‌ది అనేటువంటిది ఒక డిస్క్రిప్షన్ కూడా మనకు ఉంటుంది. అలాగా పప్పులన్నింట్లలో కూడా పెసరపప్పు చాలా ముఖ్యమైనటువంటిది. అంటే చాలామందికి ఒక భ్రమ ఉంటూ ఉంటుంది పెసరపప్పు అరగదేమో అని చెప్పి. నిజంగా చెప్పాలంటే అన్ని పప్పుల్లోకి పెసరపప్పే తేలిగ్గా అరుగుతుంది. చాలా తేలిగ్గా అరుగుతుంది. ఎటువంటి అనారోగ్యాలని కలిగించదు. అనారోగ్యాలతో ఉన్న వాళ్ళకు కూడా ఒక పచ్చం లాంటిదన్నమాట ఇది. అంటే ఏదైనా ఏ పదార్థం అయినా కానీ తొందరగా అరుగుతూ శరీరంలో ఎలాంటి మలిన పదార్థాలని చేరకుండా ఉంచి ఏమైనా ఉన్న మలినాలు కూడా బయటకు పంపించేసే లక్షణం ఉన్నట్టయితే అది శరీరానికి మేలు చేసే పదార్థంగా చెప్పుకుంటాం. అందులో ఈ పెసరపప్పు అట్లాంటిదన్నమాట. పెసరపప్పు లేదంటే పెసలు కూడా తేలికగా అరిగేటువంటిది. శరీరంలో మలినాలు ఉంటే బయటకు పంపించేస్తుంది. ఎటువంటి మలినాలు అంటే దాన్ని తినడం వల్ల శరీరంలో ఎలాంటి మలినాలు తయారు కావు. అందుకని పెసరపప్పుని బెస్ట్‌గా చెప్తాం అన్నమాట. అలాగే ఆయుర్వేదంలో పెసరపప్పు ప్రాధాన్యత చెప్పాలంటే ఏంటంటే యూష అని ఒక ప్రిపరేషన్స్ ఉంటాయి. అంటే మామూలుగా ఆయుర్వేదంలో చెప్పాలంటే మామూలుగా మందుల తయారీలే కాకుండా ఆహారం తయారీ గురించి కూడా చాలా ఉంటాయి. మనకి ఇళ్లలో జ్వరాలు అవి వస్తే జావలు అవి కాచుకొని తీసుకుంటూ ఉంటారు కదా. ఈ జావల తయారీ అంతా కూడా ఆయుర్వేదం నుంచి వచ్చినటువంటిదే. సామాన్య ప్రజలందరికీ కూడా అది అలవాటైపోయి మామూలుగా ఆహారం అనుకుంటున్నారు కానీ అది ఒక పథ్యాహారంగా ఆయుర్వేద గ్రంథాల్లోంచి సామాన్యుల్లోకి వచ్చినటువంటిది. సో అలాగ రకరకాల ఆహారాల తయారీలలో ఒకటి యూష అంటారు. యూష అనేది మామూలుగా అందరికీ ఈజీగా అర్థమయ్యేలా చెప్పాలంటే సూప్ అంటాం కదా మనం. సూపులు తయారు చేసుకుంటూ ఉంటారు కదా, అదే యూష అనమాట. అంటే మనకి ప్రాచీన కాలం నుంచి వస్తున్నటువంటి ఒక తయారీ విధానం అది. ఈ యూషలు తయారు చేయడానికి ప్రధానంగా పెసరపప్పుని వాడతారు. అంటే అనారోగ్యాల్లో పథ్యంగా ఇచ్చేటువంటి తేలికగా అరిగే ఆహారాన్ని యూష అంటారు. ఈ యూష తయారీలో ఎక్కువగా పెసరపప్పుని వాడతారు అనమాట. అంటే మనం అర్థం చేసుకోవడానికి చెప్తున్నా. అంటే అది అనారోగ్యాలలో పథ్యంగా కూడా బాగా ఉపయోగపడేటువంటి ఒక మంచి పదార్థం మనకి పెసలు కానీ పెసరపప్పు కానీ. ఈ అరుగుదలలోకి వచ్చేసరికి ఏంటంటే ఎప్పుడు కూడా పైన షెల్ ఉన్నది తొందరగా అరగదు. పెసల కంటే పెసరపప్పు తేలిగ్గా అరుగుతుంది. ఎందుకంటే ఆ పైన ఉండేటువంటి ఆ పొర లాంటిది తేలికగా అరగనటువంటిది కనుక అది తీసేసిన తర్వాత ఉండే పెసరపప్పు ఇంకా తేలికగా మనకి అరుగుతుంది. ఇది అంటే ఇంకా ఆయుర్వేద పరంగా చెప్పేటువంటిది ఏంటంటే వాతం, పిత్తం, కఫం 3 దోషాలలో ఏ దోషాన్ని కూడా పెంచకుండా ఉంచేటువంటి లక్షణం ఈ పెసరపప్పుకు ఉంటుంది. సో అందువల్ల కూడా ఆరోగ్య రక్షణకి పెసరపప్పు బాగా ఉపయోగపడుతుందని మనం చెప్పుకోవచ్చు అన్నమాట. ఇవి కాకుండా కొంచెం ఆధునికంగా చెప్పుకోవాలంటే పెసరపప్పులో మనకి కాల్షియము, తర్వాత ఫాస్ఫరస్ ఈ 2 కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. అలాగే ప్రోటీన్స్ బాగా ఉంటాయి మనకి. అంటే ఈజీలీ డైజెస్టిబుల్, ఈజీలీ అవైలబుల్ కనుక అది అదంటే మనకు ఒక ఖనిజ లవణాలని అందించడంలో కూడా పెసరపప్పు బాగా ఉపయోగపడుతుంది. అలాగే దీనికి అంటే వ్యాధులలో ఉండేటువంటి కొన్ని మలినాలను పోగొట్టేటువంటి గుణం ఉంది కనుక ఎటువంటి అనారోగ్యంలోనైనా సరే దీన్ని ఒక పథ్యాహారంగా వాడుకుంటూ ఉండొచ్చు. డాక్టర్ గారు, ఎలాంటి ఆరోగ్య సమస్యలకి ఈ పెసలు మనం ఉపయోగించుకోవచ్చు అంటారు? ఏంటంటే ఇప్పుడు ముందు సమస్యలు కాకుండా సమస్యలు రాకుండా ముందు జాగ్రత్తగా ఉండేలాంటి అంశం గురించి చెప్పుకుందాం. అంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ అని కదా చెప్తాం మనం. అంటే ఆరోగ్య రక్షణ కోసమని ఈ పెసలని మనం రెగ్యులర్గా వాడుకోవచ్చు. అంటే మొలకలు అనేటువంటిది అందరూ వింటున్నటువంటి మాటే కదా. సో పెసలను శుభ్రంగా కడిగేసి నీళ్ళలో ఒక పూటంతా నానబెట్టి ఆ తర్వాత ఆ నీళ్ళని తీసేసి ఒక తడి బట్టలో చుట్టు పెట్టేసి ఉంచేసినట్టయితే కనుక ఆ పెసల నుంచి మొలకల్లాగా వస్తాయి.
ఆ మొలకలు కొంచెం బాగా పొడుగ్గా పెరిగిన తర్వాత దాన్ని ఆహారంగా తీసుకున్నట్టయితే అందులో ఉండేటువంటి విటమిన్లు, ఖనిజ లవణాలు అన్నీ కూడా మనకి బాగా అందుతాయి. అరుగుదల బావుంటుంది. తొందరగా అరుగుతుందనమాట. శరీరానికి మంచి పోషక విలువలు వస్తుంటాయి. సో, ఇలాగా మొలకెత్తినటువంటి పెసలని రోజు ఒక గుప్పెడు తీసుకుంటూ ఉన్నట్టయితే విటమిన్ల లోపం రాకుండా శరీరాన్ని ఆరోగ్యంగా రక్షించుకోవడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది మనకి. సో, ఆ జీర్ణశక్తి బావున్నటువంటి వాళ్ళు ఒట్టిగా పచ్చి పెసలు మొలకెత్తినటువంటివి తీసుకోవచ్చు. జీర్ణశక్తి బాలేనటువంటి వాళ్ళు కొంచెం ఉడికించుకొని తీసుకోవాలన్నమాట. సో, అలా తీసుకున్నట్టయితే రోజు తీసుకుంటూ ఉంటే రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి. సో, ఇంకా పెసరపప్పు విషయానికొస్తే అంటే అనారోగ్యాలలో తప్పనిసరిగా పెసరపప్పుని ఏదో ఒక రూపంలో వాడుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఎవరికైనా జ్వరం అది ఉన్నప్పుడు ఎలాంటి ఆహారం ఇవ్వాలన్నది చూస్తూ ఉంటాం కదా! ఆ జ్వరంతో బాధపడేటువంటి వాళ్ళు ఉన్నట్టయితే ఏం చేయాలంటే పెసరపప్పును కొద్దిగా వేయించేసి తర్వాత దాన్ని నీళ్ళల్లో వేసి ఉడికించాలి. బాగా ఎక్కువ నీళ్ళు, కొంచెం పెసరపప్పు. అలా బాగా ఉడికించేస్తే ఏంటంటే ఒక సూప్‌లాగా పల్చగా తయారవుతుంది మనకి. అలా అయిన దానిలో కొంచెం సైంధవ లవణం, కొద్దిగా నెయ్యి కలిపేసి ఒక లిక్విడ్ లాగా అంటే రుచి బావుంటుంది, నోటికి హితవుగా ఉంటుంది. అలాగ ఒక లిక్విడ్ లాగా తయారు చేసి తాగడానికి ఇవ్వాలనమాట. ఇలా పెసరతోటి కాచినటువంటి నీళ్ళని కనుక తాగినట్టయితే జ్వరంలో వచ్చినటువంటి మలినాలు తొందరగా శరీరంలోంచి పోయి జ్వరం తొందరగా తగ్గిపోతుంది. అంటే బలహీనపడదు శరీరం, తర్వాత జ్వరం కూడా తొందరగా తగ్గిపోతుంది. అలాగే ఇంకా కొన్ని దీర్ఘకాలంగా ఉండేటువంటి అనారోగ్యాలతో బాధపడుతున్నటువంటి వాళ్ళు ఉంటారు. అంటే ఏవైనా క్రానిక్ ప్రాబ్లమ్స్, మామూలు మధుమేహం అవనివ్వండి, లేకపోతే టీబీ కానివ్వండి, వేరియస్ ఫీవర్స్, ఇన్ఫెక్షన్స్ ఏవైనా సరే, ఎలాంటి అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వాళ్ళైనా ఒక 2 చెంచాల పెసరపప్పుని ఒక కప్పు నీళ్ళల్లో వేసి నానబెట్టాలి. ఒక పూటంతా నానబెట్టుకోవాలి. ఆ నానబెట్టిన తర్వాత మర్నాడు పైన ఉన్న నీరు మాత్రం తీసుకొని తాగాలన్నమాట. పెసరపప్పు తీసేసి ఒట్టిగా నీళ్ళని ఒక మంచినీళ్ళు తాగినట్టు తాగేసేయడం. అలాగ తీసుకుంటూ ఉంటే కూడా శరీరంలో వ్యాధికారకమైన పదార్థాలు ఏమున్నాయో అవి బయటకు పోవడానికి ఈ పెసరపప్పు నానబెట్టినటువంటి నీళ్లు బాగా ఉపయోగపడతాయి. సో, అదొకటి చేసుకుంటూ ఉండొచ్చు. ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే పెసరపప్పుని నానబెట్టేసి రుబ్బి ఒక పేస్ట్‌లా తయారు చేసి ఆ పేస్ట్‌ని కొంచెం వెచ్చబెట్టాలన్నమాట. దీన్ని దేనికోసం వాడుకోవాలంటే పాలిచ్చే తల్లులు ఇంకా పాలు ఇవ్వడం మాన్పించేద్దాం అనుకుంటారు కదా! చంటి పిల్లలకి తల్లిపాలు ఇస్తున్నటువంటి వాళ్ళు ఇంకా పాలు ఇవ్వడం ఆపేద్దాం అనుకున్నప్పుడు ఆ పాల సెక్రీషన్ తగ్గడానికి ఆగటం లేదు, సెక్రీషన్స్ ఉంటున్నాయి, పిల్లలు పాలు మానటలేదని ఇబ్బంది పడుతూ ఉంటారు. అటువంటి వాళ్ళు ఇలాగ పెసరపప్పు నానబెట్టి రుబ్బి ఆ పెసరపిండిని మళ్ళీ కొంచెం స్టవ్ మీద కొంచెం ఉడికించినట్టు అంటే కాస్త వేడి చేసి దాన్ని బ్రెస్ట్ పైన ఒక లేపనంలాగా వేసుకుంటే కనుక బ్రెస్ట్ మిల్క్ సెక్రీషన్ అంటే తల్లిపాల విడుదల అనేటువంటి తగ్గడానికి ఇది ఉపయోగపడుతుంది. ఒక సింపుల్ టెక్నిక్ లాగా. సో, అలా చేసుకున్నట్టయితే కనుక పిల్లలు ఇంకా ఏడాది దాటిపోయినా కూడా ఇంకా పాలు తాగుతుంటే మాన్పించడానికి ఇది ఒక మంచి టెక్నిక్ లాగా ఉపయోగపడుతుంది. సో, ఇలాగా సింపుల్ వే పెద్ద పెద్ద విషయాలేం కాదు, చాలా చిన్న చిన్న విషయాల్లో చక్కటి పరిష్కారంగా మనకి ఈ పెసరపప్పు బాగా ఉపయోగపడుతుంది. అయితే మళ్ళా నేను ప్రతిసారి మీకు ఒక సౌందర్యానికి సంబంధించింది కూడా ఒకటి చెప్తూ ఉండాలి కదా! అది అంటే బ్యూటీకి అంటే స్కిన్ కేర్ కోసం అని చెప్పి మనకి పెసలు చాలా చక్కగా ఉపయోగపడతాయి. స్కిన్ కేర్ కోసం ఎలాగంటే పెసలని ఒకసారి కొంచెం వేయించినట్టుగా చేసేసి మెత్తటి పిండిలా చేసుకోవాలి. ఆ పిండి ఎంత మెత్తగా ఉండాలంటే పట్టుకుంటే మనకి ఫేస్ పౌడర్ అవి సాఫ్ట్గా ఉంటాయి కదా, అలా మెత్తగా అయిపోవాలి. సో, దానికోసమని మామూలు జల్లెడలో జల్లించడం కాకుండా శుభ్రమైన తెల్లటి బట్టలో జల్లించి తీసేసుకుంటే ఫైన్ పౌడర్ వస్తుంది. ఆ పిండిని అంటే మనం రుద్దుకోవడానికి, మొహం రుద్దుకోవడానికి దానికి రెగ్యులర్గా వాడుకోవచ్చు అనమాట. స్క్రబ్ లాగా ఉపయోగపడుతుంది. ఇది మామూలుగా శనగపిండికి కొంతమందికి ఎలర్జీస్ ఉంటాయి, కొంతమందికి పడదు. చర్మం మీద దురద లాంటివి అవి లేకపోతే పొక్కులో వస్తూ ఉంటాయి. కానీ పెసరపిండికి అలాంటి ప్రాబ్లం ఉండదు. చంటి పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు ఏ ఏజ్ వాళ్ళైనా చక్కగా వాడుకోవచ్చు. దానికి ఎలర్జీస్ ప్రాబ్లం ఉండదు కనుక ఈ పెసరపిండిని రెగ్యులర్గా మొహం రుద్దుకోవడానికి, ఒళ్ళు రుద్దుకోవడానికి కనుక రెగ్యులర్గా వాడుకుంటూ ఉన్నట్టయితే చక్కగా చర్మం హెల్తీగా ఉండడానికి, మొహం కాంతివంతంగా ఉండడానికి కూడా మనకి చంటప్పటి నుంచి రెగ్యులర్గా వాడుకుండడానికి పెసరపిండి బాగా ఉపయోగపడుతుంది. డాక్టర్ గారు మీరు చెప్పినట్టుగా ప్రకృతిలో లభించేది ప్రతిదీ ఔషధమే, ఎలా ఉపయోగించుకోవాలో మనకి తెలియాలి అని. సో, ఈ పెసల్లో కూడా ఇన్ని ఔషధ గుణాలు ఉన్నాయి. సో, ఇన్ని రకాలుగా మనం ఉపయోగించుకోవచ్చు అని చాలా చక్కగా వివరించారు.